నా మనవరాలి పరువు తీయడని కాకపోతే నువ్వెందుకురా మధ్యలో దూరడం? కారుకి బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్టు మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. ఏం మాట్లాడుతున్నావు? మేం బ్రేక్ తీయడం ఏంటి? పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం ఇదేనా? కదా, మరి పిల్లల విషయంలో పెద్దవాళ్లు దూరకూడదు. మీరు వెళ్ళండి, నేను జ్యోత్స్న గారిని తీసుకొస్తాను. ఈ రోజు నీకేదో గట్టిగానే మూడిందే. వీడు షర్టు చింపిన పనిని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తోంది. గ్రాని, నువ్వెళ్ళు. నీ మంచి కోసమే చెప్తున్నానే. వెళ్ళు గ్రాని. సరే సరే వెళ్తాను. జాగ్రత్త. నా మనవరాలకి ఏమైనా జరిగిందో నీ సంగ చెప్తా. ఏంట్రా నువ్వు? నాకు సపోర్ట్గా ఉండమంటే నన్ను ఇరికిస్తావా? నీకేం కావాలి? ఓడిపోవడం కావాలి. నువ్వు వంట చేస్తే ఖచ్చితంగా ఓడిపోతావు. మా తాత ఒప్పుకోడు కదా. నేను ఒప్పిస్తానమ్మా. నీ దగ్గరేదో ప్లాన్ ఉందన్నావని నిన్ను నమ్మి వెళ్లారు కానీ నా చేత వంట చేయిస్తానంటే నమ్మి కాదు. వంట నువ్వే చేయాలి జ్యోత్స్న. నాకర్థమైందిరా. ఆ షర్ట్ చిరిగిన దానికి, కార్ బ్రేకులు తీసిన దానికి రివెంజ్ తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నావు. అలా అనుకుంటున్నావు బంగారం? నీ బుద్ధి నాకు తెలుసురా. నువ్వు నన్ను బంగారం అని ఎందుకు పిలుస్తావో మాలినితో చెప్పినప్పుడే అర్థమైంది. విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. నీలాగే అది ఒక చోటు ఉండదు. నిన్ను నమ్మడం నాది తప్పు. మీ తాత ఒప్పుకునేలా, నువ్వే వంట చేసేలా నేనొక ప్లాన్ చెప్తాను, విను. అది గనక నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నిన్నెలా నమ్మాలి? నీకు చెప్పడం ఇదే ఆఖరిసారి. నేను మాటిచ్చానంటే తప్పను. నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో గాని నా ప్లాన్ ఫాలో అయితే నువ్వు ఓడిపోవు. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్తాను, విను. ఏం శివనారాయణ గారు, మీకిచ్చిన టైం అయిపోయింది. ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం చెప్పడానికి ఇంకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. సరే, ఈ 2 నిమిషాల్లో ఏం చేస్తారో చూద్దాం మావయ్య గారు. బావా ఇలారా. ఏం దీపా? పోటీలోకి నేను దిగుతాను. నువ్వా? నాకు వేరే దారి కనిపించడం లేదు. ఒకసారి తాతని, అమ్మని చూడు. దక్షిణామూర్తి తాత ముందు ఈ తాత ఓడిపోతే భరించలేడు. పైగా పోటీకి అమ్మ కారణంగా ఒప్పుకున్నాడు. ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకి తెలియాలి. అమ్మ తట్టుకోలేదు. జ్యోత్స్న పోటీలోకి దిగితే ఓడిపోవడం ఖాయం. సూరజ్ ఏదో చెప్తా అన్నాడు కదా. తను మాత్రం ఏం చేయగలడు? అది కాదు దీపా, సీఈఓ పోటీలోకి దిగకూడదు. దీనికి వాళ్ళు ఒప్పుకోరు. అదేంటి? ఇలాంటి క్లాజ్ ఉంది కాబట్టే సూరజ్ నిన్ను వంట చేయమని అడగలేడు. పైగా నువ్వు ప్రెగ్నెంట్వి. ఆ ప్రెషర్ నువ్వు తట్టుకోలేవు. సీఈఓ పోటీలో ఉండకూడదని నీకు తెలుసా? షెఫ్లు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. మరి మన ఫ్యామిలీని ఎలా గెలిపించాలి బావా? ఇదంతా నాకు తెలుసు కాబట్టే నేను మౌనంగా ఉండిపోయాను. లేదంటే ఎప్పుడో నిన్ను వంట చేయమని అడిగేవాణ్ణి. మనం చాలా దారుణంగా మోసపోయాము. దీపా ప్లీజ్. లేదు బావా, నేనుండి కూడా నా వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నాను. దీపా ముందు నువ్వు యారా. వాళ్ళడిగిన 2 minutes అయిపోయింది గౌరీప్రసాద్ గారు. శివనారాయణ గారు ఏమంటారో అడగండి. వాళ్ళు పోటీ నుంచి తప్పించుకుంటే మేము బహుమతి తీసుకుని వెళ్ళిపోతాం. అది కూడా శివనారాయణ గారి చేతుల మీదుగా. మరి అంత ఆలోచించకండి మాలిని గారు.
మేం పోటీలోకి దిగుతున్నాం. మంచిది. మీ షెఫ్ ఎక్కడున్నారో రమ్మనండి. ఇక్కడే ఉంది. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. దీపా? అవును, దీపే. CEO దీపే మా షెఫ్. నేను చక్కెర పొంగలి ఇష్టంగా తింటాను, కానీ ఈ టేస్ట్ చాలా కొత్తగా ఉంది. నువ్వు వంటలు బాగా చేస్తావనుకుంటాను. చేస్తానండి. వంటలు బాగా వచ్చిందని చెప్పింది కదా. తాను వంట చేసిందంటే గెలిచే అవకాశం ఉంది. ఎలాగైనా ఆపాలి. నువ్వు సీఈఓ కదా. తనెలా వంట చేస్తుంది? చేత్తోనే. నీ పిల్ల చేష్టలు నా దగ్గర చూపించుకో. తను కంపెనీ సీఈఓ. తను వంట చేయడానికి వీల్లేదు. వంట నేను చేస్తాను. నువ్వు చేస్తావా? అవును. మరిందాక తను చేస్తుందని చెప్పావు. దీప నాకు సాయంగా ఉంటుంది. మీ తాత ఒప్పుకునేలా నువ్వే వంట చేసేలా నేనొక ప్లాన్ చెప్తాను, విను. వంటల్లో నీకు సపోర్టుగా దీపాగారిని ఉండమని చెప్పాలి. దీపాగారు నీతో ఉంటే నువ్వు ఓడిపోయిన చెడ్డ పేరు నీకు రాదు. దీపగారి మీదకి వెళ్ళిపోతుంది. అందుకు దీపాగారిని నువ్వే ఒప్పించాలి. మొదలేంటి కొత్త డ్రామా స్టార్ట్ చేసింది? ఈ సలహా సూరజ్ ఇచ్చుంటాడు. మా రెస్టారెంట్లో ఒకప్పుడు దీప కూడా షెఫ్గా పనిచేసింది. ఎప్పుడు? సత్యరాజ్ రెస్టారెంట్లో. మరదలు గట్టి పాయింటే పట్టుకుంది. తను CEO అయిన రెస్టారెంట్లో ఏ వంటకాలు చెయ్యాలనేది తనే చెప్తుంది. సో తను CEO మాత్రమే కాదు, మంచి షెఫ్ కూడా. మేమిద్దరం కలిసే వంటలు చేస్తాం. దీనికి మీరు ఒప్పుకోనంటారా? ఈ పోటీని క్యాన్సిల్ చేయండి. ఒప్పుకుంటే సరే అనండి. మేము ఎవ్వరికీ భయపడ్డం లేదు. 5వ తరగతి చదువుకున్న దీప కల్నరీ ఆర్ట్లో డిగ్రీ తీసుకున్న చెఫ్తో పోటీ పడతాను అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. పైగా నువ్వు కూడా చేస్తానంటున్నావు. కాకపోతే కడుపుతో ఉన్న మనిషిని పోటీల్లోకి దింపడం న్యాయం కాదు. అందుకే దీప లేకుండా జ్యోత్స్న మాత్రమే పోటీకి దిగాలి. అలా అయితేనే పోటీకి నేను ఒప్పుకుంటాను. లేదంటే మేమే గెలిచినట్టు మీరు ఒప్పుకోండి. ముందుగా మీకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే గర్భవతి అయిన ఒక ఆడదాని మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో అర్థం చేసుకొని నా యోగక్షేమాల గురించి ఆలోచించినందుకు. కానీ ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నా మొదటి కాన్పులో 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు నా ఇడ్లీ బండి నడపడానికి నేను బయటికి వెళ్లేదాన్ని. ఎందుకంటే అది నా ఇడ్లీ బండి మాత్రమే కాదు, నా బ్రతుకు బండి కూడా. ఇప్పుడంటే అందుబాటులో కొన్ని సౌకర్యాలున్నాయి గాని అప్పుడు నాకు తిరగడానికి సైకిల్ తప్ప ఏమీ లేదు. ఇలాగే ఒకరోజు వ్యాపారం చేయడానికి బయటికెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వర్షం మొదలైంది. రోడ్లన్నీ నీళ్లు. 8 నెలల గర్భిణి అయిన నేను సైకిల్ తొక్కుకుంటూ ఆ వర్షంలో దారే కనిపించని రోడ్డు మీద భయంతో ఆగిపోయాను. గోతులో పడిపోయినా సహాయం చేయడానికి అక్కడ మనిషి కూడా లేడు. నా దగ్గర ఏమీ లేదు, నా మీద నాకున్న నమ్మకం తప్ప. నమ్మకంతోనే అడుగు ముందుకేశాను. ఆ అడుగులో ఈరోజు నన్నిక్కడి వరకు తీసుకొచ్చాయి.
మీ ముందు గౌరవమైన స్థానంలో నిలబెట్టాయి. ఇది దానికంటే పెద్ద సమస్య కాదు. నేను వంట చేయగలను. ఇంక డిగ్రీలంటారా? నా చదువు పుస్తకాలతో జరగలేదు. వంట గిన్నెలతో జరిగింది. నా తండ్రి కుబేరే నా గురువు, నా దైవం. ఒక మనిషి తినడానికి రుచికరంగా ఎలా వండాలో నేర్పించాడు. గురువు, నా దైవం. ఒక మనిషి తినడానికి రుచికరంగా ఎలా వండాలో నేర్పించాడు. నేను వంట చేయగలను మాలిని గారు. నాలాంటి 5వ తరగతి చదివింది మీతో పోటీ పడితే మీరు ఓడిపోతారనుకుంటున్నారా? మీ షెఫ్ మీద మీకు నమ్మకం ఉంటే నాకు పోటీకి అనుమతి ఇవ్వండి. నమ్మకం లేదనుకుంటే ఓడిపోయామని మీరు ఒప్పుకోండి. నువ్వేం తింటావు దీపా? ఇంత బలంగా మాట్లాడుతున్నావు? నా కుటుంబమే నా బలం. మావయ్య గారు, మీరేమంటారు? నీ ఇష్టం అమ్మా. పోటీకి అనుమతిస్తున్నాను. వాళ్ళిద్దరూ పోటీకి దిగొచ్చు. ఆల్ ది బెస్ట్ దీప. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంటల పోటీలు మొదలవబోతున్నాయి. మీరంతా ఈ గంట సేపు వీళ్ళ మధ్య జరుగుతున్న హోరాహోరీ పోటీ చూసి ఎంజాయ్ చేయండి. మావయ్య గారు, కూర్చోండి. రండి మావయ్య గారు. మీరిద్దరూ హోటల్ ఓనర్సే కదా, కలిసి కూర్చోవడంలో తప్పులేదు. పైగా మీరు శివన్నారాయణ గారి కోడలికి తండ్రిలాంటి వ్యక్తి. అంటే నా ఉద్దేశం తండ్రి వయసున్న వ్యక్తి అని. పర్లేదు, కూర్చోండి. నువ్వు లేవద్దమ్మా. నువ్వు లేచావంటే ఆ మనిషికి గౌరవం ఇచ్చినట్టే, ఆ మనిషికే గుర్తింపిచ్చినట్టే. నువ్వు శివనారాయణ కోడలివి, అలాగే ఉండు. చూస్తుంటే 2 కుటుంబాలు కలిసిపోయేలా ఉన్నాయి. ఈ మాట తాతకు చెప్పు. మెడొకటి విరిగింది, సరిపోదా? అంత భయం ఉన్నదానివి కుదురుగా కూర్చుని పోటీ చూడాలి గాని సెటైర్లు వేయకూడదు. నా గొంతు కూడా పోయుంటే బాగుండేదనుకుంటున్నావు కదా? పోనందుకు బాధపడుతున్నావా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. జోష్న, చెప్పింది అర్థమైంది కదా? ఇవి మనం చేసే వంటలు. నాకున్న సమస్యకి ఎక్కువసేపు ఒకే చోట నిలబడి ఉండలేను, కానీ తట్టుకుంటాను. మేడం, ఈ పోటీకి మీరు రావడం అవసరమా? గెలుద్దామనే, అది నా మీద. ఎందుకు మేడం ఈ ప్రయోగాలు? అన్నం పెట్టిన మనుషుల్ని, ఆశీర్వదించిన చేతుల్ని మర్చిపోకూడదంట. మర్చిపోవడమే తప్పనుకుంటే నమ్మక ద్రోహం చేయడం ఇంకా పెద్ద తప్పు. దానికి శిక్ష భగవంతుడు వద్దన్నా వేస్తాడు. వాడి పాపన వాడే పోతాడులే దీపా, వదిలేయ్. మనం ఎలాగైనా గెలవాలి జోష్న.
నేనొచ్చింది గెలిపించడానికి కాదు, ఓడించడానికి. ఇప్పుడు నువ్వు ఓడిపోతే అటు సూరజ్ గాడు, ఇటు నువ్వు ఇద్దరూ పోతారు. జోష్న, నువ్వు త్వరగా టమాటో కట్ చేయి. నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను. నాకు రాదు కదా దీపా, స్పీడ్గా కట్ చేయలేను, స్లోగా కట్ చేస్తాను. టైం దృష్టిలో పెట్టుకో. ఆ బాటిల్ అయ్యి ఆగు జోష్న, ఆగు. ఏమైంది దీపా? నేను ఆల్రెడీ వేశాను. చెప్పాలి కదా. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఇప్పుడేంటి? ఇది పోయినట్టేగా. నేను మేనేజ్ చేస్తాను. బాటిల్ లేదు. నీ దగ్గర అన్నిటికీ చిట్కాలుంటాయే, కాని ఏదొకటి చేసి వంటలు నాశనం చేస్తాను. బ్రదరు, అక్కడేదో తేడా జరుగుతున్నట్టుంది. అంతా అనుకున్నట్టే అవుతుంది బ్రదర్. వీడేమంటున్నాడో అదెందుకు దీపని తగిలించుకుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ సూరజ్ గాడు కార్తీక్ గాడు కలిసి ఏదో చేస్తున్నారు. అబ్బా, మన బాడీ తిరిగితే తప్ప తల తిరిగేలా కనిపించడం లేదు. ఆ, అంతా ఓకే అంటే ఏంటి అర్థం? కూరలో ఏ ఉప్పో కలిపి నాశనం చేస్తుందేమో. అప్పుడు నింద దీపం మీద పోతుంది. ఎస్, మనం అనుకున్నట్టు జరుగుతుంది. సూరజ్ గడు మా పార్టీలో చేరిపోయాడా ఏంటి? అయ్యో చూసినా చూసినా, బాటిల్ ఎందుకు పోసావు? వాటర్ పోయాలి కదా దీపా. ఇది ఫ్రై చూసిన. వాటర్ పోస్తే టేస్ట్ పోతుంది. సారీ దీపా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయడానికి టైం లేదు. 60 నిమిషాల్లో 5 వంటలు చేయాలి. సరిగ్గా చేస్తే 2 పొయ్యిల మీద 60 నిమిషాల్లో 2 వంటలే చేయగలం. కానీ ఇలా చేస్తే కాదు చూసిన. కార్తీక్, ఏంటతా? దీప్ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు. మనం ఎవరూ వెళ్ళకూడదతా. కర్రీ గురించే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. ఏం పర్లేదులేత. జ్యోత్స్న ఏం చేయాలో అదే చేస్తుందిరా మనవడా. అమ్మా, వేరే చేయి దీపా. ఈ పోటీలో మనం గెలవడం ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా. నిన్ను పోటీలోకి వచ్చేలా చేసింది నేనే. అందుకు నీకు థ్యాంక్స్ చెప్తాను. కానీ మన మధ్య ఈ దూరాలు ఈ క్షణం ఉండొచ్చు. కలిసి ఒకటిగా చేస్తేనే గెలుస్తాము. సాయం చేస్తున్నాను కదా. ఈ స్పీడ్ సరిపోదు చూసిన. ఈ ఫ్రైని నేను కర్రీగా మార్చి ఏదో ఒకటి చేస్తాను. కానీ చివర్లో నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేస్తే నా మీద నమ్మకం లేదా? నిన్ను తయారు చేయమన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేవు. అల్లం ముట్టుకుంటే చేతులు మండుతాయని చేయలేదు. దంచమనట్లేదు కదా. దంచిన అల్లం ముట్టుకుంటే గోళ్ళు మండుతాయి. ఇక్కడేం జరుగుతుందో తెలుసా? ఇది పోటీ కాదు. మన కుటుంబానికి, మాలిని గారి కుటుంబానికి జరుగుతున్న యుద్ధం. నేను అసలు కూతురునా, నువ్వు అసలు కూతురువా అనే విషయం కాదు ఇక్కడ. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అక్కడేదో సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టుంది. పోటీకి దిగేటప్పుడు మాలిని గారు ఏమన్నారో గుర్తుంది కదా. శివనారాయణ గారి మనవరాల్ని పోటీకి దించుతున్నాను అని అన్నారు. అంటే మనిద్దరికీ ఇక్కడ ఒకేలాంటి గుర్తింపు ఉంది. కానీ గెలిస్తే ఇద్దరికీ ఒకేలాంటి గుర్తింపు ఉండదు. శివనారాయణ గారి మనవరాలు శివనారాయణ గారిని గెలిపించింది అంటారు.
తాతయ్య గారి దృష్టిలో నువ్వెందుకు పనికి రాకుండా ఉన్నావని నాకు అసిస్టెంట్ని చేశారు. అదే నువ్వు తాతని గెలిపిస్తే నీ గురించి ఆలోచిస్తాడు కదా. మనలో మనకి 100 గొడవలు ఉండొచ్చు చూసినా, బయట వాళ్ళు వస్తే మనమంతా ఒకటే. ఒక్కసారి గెలిచి చూడు, నిన్నందరూ ఎంత గొప్పగా చూస్తారో నీకు అర్థమవుతుంది. నిజాయితీగా పోటీలో గెలవడం చేత కాదు, నిజాలు మాట్లాడడం చేత కాదు, చివరికి అసిస్టెంట్ గా పనిచేయడానికి కూడా చేత కావట్లేదు. ఎవరి ముందో ఓడిపోయి మన కుటుంబం తలవంచుకునే పనులు చేయొద్దు చూసినా. ఇక్కడి నుంచి మనం ఆ బహుమతి తీసుకుని వెళ్ళాలి. మనకి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఈ పోటీలో మనం గెలవడం కష్టమే, కానీ ఆ కష్టాన్ని కూడా మన కష్టంతో గెలుద్దాం. చేయగలుపు చూసినా. నాకు నీ సహాయం కావాలి, నీకు నా సహాయం కావాలి. కలిసి పోరాడదాం, కలిసి గెలుద్దాం. చేయగలుపు చూసినా. లాస్ట్ 30 minutes. టైం లేదు, చేయగలుపు చూసినా. ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తుంది.